నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో గ్రామంలో స్థానిక క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ అలంకరణతో ముస్తాబు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరల్ జోసెఫ్, రాజమండ్రి రెవరల్ రవికుమార్ విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ ఫాస్టర్ మెల్కీ సెదెక్ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను గురించి ప్రసంగించారు. తదనంతరం మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలకు పురస్కరించుకుని గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వారికి పరిచయం చేయడానికి ఇంతగా మనందరం కూడాము అంటే మీరందరూ బైబిల్ అంతా చదివిన వాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే. కానీ సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, సంఘంలో ఉన్న ప్రజలనేంటి, స్త్రీలనేంటి, సండే స్కూల్ పిల్లలనేంటి ఏ విధంగా నడిపించాలని అన్నది అందరికీ మీ అందరికీ తెలిసిందే. కానీ బాగా బలపరచడానికి సంఘాలను ముందుకు తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా నాది అని అనుకున్న రోజున కంపల్సరీగా ముందుకు తీసుకెళ్ళగలము, సంఘాన్ని పైకి తీసుకెళ్ళగలము. నాకెందుకు ఏదో సంఘం పెట్టుకున్నాను, ఏదో జరిగిపోతుందిలే అనుకుంటే మట్టికి సంఘం ముందుకు వెళ్ళదు. ఎవరు కూడా విశ్వాసంగా ఉండరు. మీరు విశ్వాసంగా ఉండి మీ సంఘస్థులందరినీ విశ్వాసంలోకి నడిపించండి. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఆయన స్వరూప్యం యథార్థతలో మనల్ని దేవుడు సృజించాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు ప్రేమను కనపరుస్తూ తర్వాత ఈ ఆదాము అవ్వలను చేసి ఏదేను తోటలో పెట్టి వాళ్ళతో ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ కూడా చేశాడు. ఏంటంటే దేవదూతలు కూడా ఉన్నారు అక్కడ, వీళ్ళిద్దరూ ఉన్నారు. కొంతమంది కనిపించకపోయినా వారు వెనకాల నుండి సహకరిస్తున్నారు. అయితే సుమతి సిస్టర్ గారు మాత్రం వెన్నంటే ఉండి రవికుమార్ గారు వారి యొక్క తలంపులు ఏజెన్సీ ప్రాంతంలో నిజంగా చాలా మంచి కార్యక్రమాలు. వారు వేటమావుల్లో చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, దైవజనులుగా మీరు సేవ చేయండి, మీ వెనకాల మేము ఉన్నాము అన్నారు. ఆ మాటకి ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా చిన్న చిన్న సంఘాలు పెట్టుకుని సేవ చేస్తున్న మనకి ఏ డైరెక్టర్ అన్న మాట ఆయన అనేసరికి నేను ఒకటి అన్నప్పుడు, ఏమంటే నిజంగా ప్రభువుని తెలుసుకుని ఉద్యోగాలు చేస్తూ మరి మేము దేవుని పరిచర్యకి ప్రోత్సహిస్తామనే వారు మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలండి, మంచి పరిచర్య జరుగుతుందని నేను ఆ రోజే చెప్పాను. వారు కూడా ఎంతో సహకారమైన మనస్సు కలిగి మరి యాక్చువల్గా వారు అనుకున్న తలంపు ఏంటంటే ప్రతి నెల ఒక సేవకుల మీటింగ్ ఏర్పాటు చేసి వారిని బలపరచాలని ఆశపడ్డారు. కానీ అది చాలా ప్రాసెస్, ఆర్థికపరమైన భారం కూడా ఉంటుంది. ఏది ఏమైనా సంవత్సరానికి 1 సారైనా 2 సార్లైనా 3 సార్లైనా చేయడానికి, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు ఎంతగా కృప చూపుతున్నారు. అనేకమైన ఏజెన్సీ ప్రాంతాల్లో వారు పరిచయం చేయడం, అదే వర్తమానాన్ని దేవుడు అందును బట్టి మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెబుతాయి. అవసరం మరి ఒకసారి మనం చెప్పలేకపోతే అన్నగారు ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ దేవుని నామం కనపరచబడాలి. యోహానుడు ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గాలి. నేను ఆయన చెప్పులు ఎప్పుడైనా సరే నేను యోగ్యుని కాను అంటారు. అలాగా అన్నగారు ఎప్పుడైనా సరే సేవకులను బలపరచాలి. దైవ సేవకులు బలంగా ఉంటే సంఘాలు బలంగా ఉంటాయి, సంఘాలు బలంగా ఉంటే కుటుంబాలు బలంగా ఉంటాయి, కుటుంబాలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది. తద్వారా రాష్ట్రాలు, దేశాలు అన్నీ బలంగా ఉంటాయని అన్నగారు నమ్ముతూ ఉంటారు. మరి ఈరోజు అన్నగారి యొక్క ఆకలిని, కోరికను నేను కొంతైనా తీర్చేనేమో అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రసంగాలు చేయడం కన్నా సేవకులను బలపరచాలనేది అన్నగారి యొక్క కోరిక. అయ్యగారు అసలు ఖాళీ ఉండరు. అయినప్పటికీ కూడా మన ట్రైబల్ సేవకులను చూడాలి, వారిని ప్రేమించాలి. అరణ్యములో పరిచయం చేస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రేయర్ చేద్దామని
వెంటనే మేము కూడా నిలబడి అయ్యగారికి చెప్పే విషయం, అయ్యా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అంటే, సరే పాస్టర్ గారు ప్రార్థన చేద్దామన్నారు అని మీటింగ్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చాం. నిజంగా ఆదివారం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. మేము లోపలికి వెళ్ళకపోతే 2 గ్రామాల్లో మరి సంఘాలు మా కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎంతమంది వినేవాళ్ళన్నా చెప్పేవాళ్ళు, లేకపోతే ఆ సంఘం మరి నిజంగా సంఘంలో చదువుకున్న వాళ్ళు లేరు, పాటలు ఏదో అలా వచ్చిన పాటలు పాడతారు తప్ప బైబిల్ చదివేవాళ్ళు కూడా సరిగా లేరు. నిజంగా మరి ఆయనకు దేవుడిచ్చినటువంటి ఒక వరం లాంటి ఆ పరిచర్య. మరి ఎందుకంటే చాలామంది ఉన్నారు కానీ అందరిలో ఆ భావాలు కలగవు, ఆ త్యాగం ఉండదు. వారే ఎందుకంటే 2019లో భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో అలాంటి సమయాల్లో మరి సేవకులందరూ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో అందరూ ఎవరిళ్ళ దగ్గర వాళ్ళే ఉండి ఏదో దుఃఖంతో ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ కొండల వైపు మా కన్నులు ఎత్తుచున్నాం అన్నట్లుగా అందరూ ఉన్నటువంటి సమయంలో ఎటు తోసిన పరిస్థితుల్లో మందిరాలన్నీ మూతపడ్డాయి. క్రిస్మస్లు కూడా ఎక్కడ జరగలేదు, ఏ పండుగలు జరగలేదు, ఏ కార్యక్రమాలు జరగలేదు. మందిరాలు మూయబడి సంఘస్థులు ఎవరిళ్ళకడే వాళ్ళే ఉన్నారు. ఇక వాక్యం అందదు, ప్రార్థన లేదు. విశ్వాసుల యొక్క పరిస్థితి అలా ఉంది, సేవకుల యొక్క పరిస్థితి అలాగే ఉంది. అలాంటి సమయాల్లో మరి నిజంగా ఏజెన్సీలో సేవకులు ధన్యులు అనుకోవాలి. అలాంటి సమయంలో మేము ఏం చేస్తామంటే కాన్ఫరెన్స్ కాల్ అని చెప్పి ప్రేయర్ గ్రూప్ పెట్టడం జరిగింది. దానికి ఒక ఉదయ ప్రేయర్ టీమ్ అని పెట్టడం జరిగింది. చెప్పండి. అమ్మ ఇంకోసారి చూడాలా? అయ్యారు మీరు కూడా వెనకాల నుంచోండి. అయ్యారు అది ఇలా వెనకాల నుంచోండి. ఓకే. గట్టిగా కొడదా ఓకే సార్. ఓకేనా? అయిందా? సార్ చేస్తారు సార్. ఓకేనా? గారి తర్వాత దాస్ బాబు గారు ఆనంద్ కుమార్ గారు, మనోహర్ కుమార్ గారు.